రాజుల రాజా ప్రభువుల ప్రభువా షాను రోజా ఓ రాజా కోటి సూర్యుల తేజ నీవు పుట్టిన తోడా ఆకాశమున జ్యోతి ప్రకాశమును చూచి బయలుదేరి జ్ఞానులు నీవు పుట్టిన తోడా ఆకాశమున జ్యోతి ప్రకాశమును చూచి బయలుదేరి జ్ఞానులు బంగారు బోళమును కానుకలను అర్పించి బంగారు బోళమును కానుకలను అర్పించి ఆత్మరూపుడవని నిన్నారాధనలు చేసే ఆత్మరూపుడవని నిన్నారాధనలు చేసే ఓ రాజా కోటి సూర్యుల తేజ యూదుల రాజా కోటి సూర్యుల తేజ కోట్లగా పరలోక సైన్య సమూహము చేరి పరిశుద్ధుడని నిన్ను పాడుచుండిరి దూతలు కోట్లగా పరలోక సైన్య సమూహము చేరి పరిశుద్ధుడని నిన్ను పాడుచుండిరి దూతలు గాన ప్రతిగానములు మ్రోగుచుండెడి ధ్వనులు గాన ప్రతిగానములు మోగుచుండెడి ధ్వనులు ఏకకంఠముతో త్రియేక దేవుడవని నిన్ను ఏకకంఠముతో త్రియేక దేవుడవని నిన్ను ఓ రాజా కోటి సూర్యుల తేజ యోధుల రాజా కోటి సూర్యుల తేజ చీకటి లోకములో మాకు వెలుగును చూపి మరణములోనున్న మాకు జీవమునిచ్చి చీకటి లోకములో మాకు వెలుగును చూపి మరణములోనున్న మాకు జీవమునిచ్చి సాతాను గర్వమును సర్వనాశనము చేయ సాతాను గర్వమును సర్వనాశనము చేయ పాతాళ శోకమును మాకు తొలగించితివి పాతాళ శోకమును మాకు తొలగించితివి ఓ రాజా కోటి సూర్యుల తేజ యూదుల రాజా కోటి సూర్యుల తేజ సూర్య చంద్రుల కన్నా మించి రక్షణ కాంతి మారుమూలల మ్రోగే సువార్త శాంతి సూర్య చంద్రుల కన్నా మించి రక్షణ కాంతి మారుమూలల మ్రోగే సువార్త శాంతి ఆత్మవర్షమును నీవు కురిపించితివి మాపై ఆత్మవర్షమును నీవు కురిపించితివి మాపై హల్లెలూయా పాటలు కొల్లలుగా పాడెదను హల్లెలూయా పాటలు కొల్లలుగా పాడెదను ఓ రాజా కోటి సూర్యుల తేజ
కోటి సూర్యుల తేజ. ఎంతో గొప్ప శుభదినం అందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకై. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకై. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి
మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ దయతో నింపి కాపాడండి ప్రభువా. సమయంలో మీ దాసులు దేవదానం గారు నిలబడుచు ఉండగా మీ వాక్యము అందరితో మీరు మాట్లాడండి, కృప చూపించి కాపాడండి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవదానమయ్య గారు మనకు వాక్యం అందిస్తారు. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. అబ్రహాము జీవితములో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను అనే మాట మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయములో నీ ఊరును, నీ బంధువులను, నీ దేశమును వదిలిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు బయలు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము ఎరుగక బయలుదేరాడు. అందుకని అబ్రహాము 3 వదులుకుంటే దేవుడు అబ్రహామునకు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు ఇప్పుడు చదవాల్సిన పని లేదు, ఇంటికి వెళ్ళాక చదవండి. అబ్రహాము 3 వదులుకున్నాడు. దేవుడు అబ్రహామునకు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ముఖ్యంగా శారా విషయములో, అబ్రహామా నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగును అంటే ఆదికాండం 17వ అధ్యాయములో అబ్రహాం అంటాడు, ఎంత ఇచ్చినా నాకెందుకయ్యా, నేను సంతానం లేనివాడై పోతున్నానే, ఈ ఆస్తికంతా మరి పనివాడు వారసుడవుతాడే అని అంటే, లేదు అబ్రహాం నీకు నేను సంతానాన్ని ఇస్తాను అంటాడు. అన్నప్పుడు దేవుడు మరి మొదట ఎవరు నవ్వారు? అబ్రహాం నవ్వాడా, శారా నవ్వారా? మనకు ఒక అలవాటు శారా నవ్విందని. 17వ అధ్యాయములో అబ్రహాము నవ్వి అనే మాట మనం చూస్తాం. 18వ అధ్యాయములో శారా నవ్వింది. 100 ఏళ్ల వానికి సంతానము కలుగునని తనలో తాను నవ్వుకొని 17వ అధ్యాయము ఆదికాండం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనము ఇప్పుడు చదవండి. 17 సాగిలపడి నవ్వి అబ్రహాము నవ్వి. తర్వాత 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇచ్చినాక మరలా మీ ఇంటికి వస్తాను అబ్రహాం, అప్పుడు మీ ఇంట్లో 3వ వ్యక్తి ఉంటాడంటే శారా నవ్వుతూ ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నవ్వనేలా లేదు, నువ్వు నవ్వావు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా అనే మాట మనం చూస్తాం. శారా జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు. మొదట శారాయి అనగా జగడగొండి అని అర్థం. కానీ దేవుడు శారాయిని శారాగా మార్చాడు. శారా అంటే మహారాణి, రాజకుమారి అని అర్థము. దేవుడే మార్చాడు. బైబిల్లో అక్కడక్కడ దేవుడు కొందరు వ్యక్తులకు పేర్లు మార్చాడు. అబ్రాహాంలోనే ప్రారంభం. అబ్రహామును అబ్రహాం అన్నాడు. ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడును అన్నాడు. యాకోబు జీవితములో ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అంటాడు. నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జక్కయిని గురించి ఏమంటాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. కనుక శారాయిని శారాగా మార్చిన దేవుడు. శారాను దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. 17వ అధ్యాయము 16వ వచనం, ఆదికాండం. నేను ఆమెను ఆశీర్వదించి కుమారుని కలగజేతును, నేను ఆమెను ఆశీర్వదించెదను. ఒకే మాట 2 సార్లు రాయబడింది. నేను ఆమెను ఆశీర్వదించెదను, నేను ఆమెను ఆశీర్వదించెదను. బైబిల్ అంతటిలో ఒక మహిళ వయసు మాత్రమే రాయబడినది. అది ఎవరంటే శారాను గురించే దేవుడు రాశాడు. మిగతా వాళ్ళ వయసు రాయలేదు. ఒక్క శారా యొక్క జీవితాన్ని, సంవత్సరములను గురించి రాశాడు. ఆమె దాదాపు 100 పైన జీవించింది. ఏమంటున్నాడు? నేను ఆమెను ఆశీర్వదించేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆశీర్వాదం రావాలి అంటే ప్రార్థన చేయాలి. యాకోబు ఏం చేశాడు? ఒక్క నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడెను అనే మాట మనం చూస్తాం. కానీ హోషేయ గ్రంథంలో ఏం చూస్తామంటే 12వ అధ్యాయములో అతడు దూతతో పోరాడెను, అతడు బతిమాలెను, అతడు కన్నీరు కార్చెను అనే మాట మనం చూస్తాం. దేని కన్నీరు కార్చాడు? నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. అందుకని యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఎఫెసు కూడా ఏమని కోరుకున్నాడు? యవనస్తుడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు. నూతన నిబంధనలో రక్షించబడిన పిల్లలకు పేతురు భక్తుడే ఇవ్వబడుతుంది. కనుక నాని అలాగే అమ్మాయిని బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా సంతానము దేవుడిచ్చు బహుమానం గనక లేటుగా ఉన్న లేటెస్ట్గా ఆయన ఇచ్చే దేవుడు కనుక నేను ఆమెను ఆశీర్వదించెదను. రెండవ మాట ఆమెకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శారా దేవుని వాగ్దానం పొందిన శారా 17వ అధ్యాయంలోనే 19వ వచనం 17-19 దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత నీ భార్య అయిన శారాను నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఎంత గొప్పదంటే తండ్రి. కనుక అసూయపడకూడదు. రాహేల్ అసూయపడింది. యాకోబుతో అంటుంది, పిల్లల్ని ఇస్తావా లేదా సావమంటావా అంటుంది.
యాకోబు అంటున్నాడు, అమ్మాయి అది నాది కాదమ్మా, దేవుడు ఏంది, నేనేం చేయాలి అంటాడు ఆయన. కనుక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ద్వేషించబడిన శారాకు, లేయాకు దేవుడు ఒకరి తర్వాత ఒకడు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమె వాళ్ళకు కూడా అనేకమైన పేర్లు పెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక భార్యాభర్తలు ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని వాక్యం ధ్యానించేవారుగా ఉండాలి, ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి, సహవాస కూడికలకు కూడా వెళ్ళాలి. ఆదివారం హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభు దినము, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినం, స్తుతుల దినం ఆదివారం, ప్రభు దినము. ఈ మధ్య క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్ని ఆదివారమే కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే మిగతా రోజుల్లో ఎవరు రారు కదా. సాతానుడు ఎలాగైనా దేవుని కార్యాలను చెడగొట్టడానికి ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చెప్పాలంటే మేము రాము అనాలి. నువ్వు బాగానే చెప్తావులే, మళ్ళీ మా కార్యక్రమాలకు రారు కదా వాళ్ళు. చూసారా, అన్వయించుకుంటున్నారు. ఖచ్చితంగా మేము రాము ఆదివారం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన చనిపోయి లేచిన దినం, స్తుతించే దినం. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ శారా దేవుని వాగ్దానము పొందిన శారా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనములో దేవుడి ఇచ్చిన ప్రతి వాగ్దానము శుభ వాగ్దానములు. 8:46 ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోలేదు. అందుకనే అబ్రహాము శారాను గురించి ఆలోచించాడంట. ఎందుకంటే శారా యొక్క వయస్సు గతించినది, తన చర్మము మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. కానీ రోమాపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు, అవిశ్వాసము వలన 4వ అధ్యాయం 20 వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము కలిగెను. నా దేవుడు వాగ్దానమిచ్చి వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఆయన సమర్థుడు అన్నప్పుడు మనకు శద్రక మేషక అబేద్నేగోలు కూడా గుర్తుకు రావాలి. వారు కూడా ఏమన్నారు? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు అసమర్థుడా? అసమర్థుడు కాదమ్మా. ఎవరు అసమర్థుడు అంటున్నారు? సమర్థుడు, రక్షించిన రక్షింపక పోయినను నీ ప్రతిమకు మేము లోబడము అన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాగ్దానాలను?
ఈ ఫోన్లు వచ్చినాక భార్య భర్తల మధ్య కూడా మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళా, వాడు ఈ పక్క తల పెట్టుకున్నాడు, అమ్మాయి ఆ పక్క తల పెట్టుకుంది, భార్య భర్తలు. వాడు అడుగుతున్నాడు, అమ్మాయి నీ ఫోన్ యొక్క పాస్వర్డ్ చెప్పంటే, నా ఫోన్తో నీకేం పని అంటుంది. పెళ్ళప్పుడేమో శ్రమలో, బాధలో, ఇరుకులో, ఐశ్వర్యములో పంచుకుంటావా, తెంచుకుంటావా అంటే పంచుకుంటా అనింది. కానీ పాస్వర్డ్ చెప్పడానికి నా ఫోన్తో నీకేం పని అంటాను. అందుకని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కారణం ఏమంటే ఆ కుటుంబంలో దేవుని భయము లేక, ప్రార్థన జీవితం లేక, దేవుని వాక్యము అసలే లేక అనేక కుటుంబాలు నీరసిల్లిపోవడానికి కారణం ఏమంటే వారి కుటుంబాలలో దేవునికి స్థానము లేదు. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును అనే మాట మనం చూస్తాం. శారాలో ఉన్న 4వ మాట, శారా సహకారి అబ్రహామునకు. శారా అందాల రాశి, తన అందాన్ని బట్టి ఎక్కడే కానీ అబ్రహామును చిన్నతనంగా చిన్న మాట కూడా అనలేదు. ఆమె అందము శత్రువు రాసి ఇంట్లో పొగుడుతూ ఉన్నారు. ఎక్కడ? ఒక శత్రువు రాసి ఇంట్లో. కానీ అబ్రహామును శారా ఏమని పిలిచేదంట, ఏమని లోబడేదంట, ఏమని పిలిచేది చెప్పమ్మా? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆమె అందాల రాశి, కానీ తన అందాన్ని కూడా ఎక్కడ కానీ ప్రదర్శించలేదాన్ని. ఆమె లోబడి ఉంది. ఎండవేళ శారాని పిలిచి, అమ్మాయి ఏమండి తొందరగా రొట్టెలు చేయి అంటున్నాడు. ఏ వేళ? ఎండవేళ. కానీ ఆమె ఎదురు మాట చెప్పలేదు. ఎందుకంటే ఆతిథ్యము చేయ మరొకడి ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాను. ఇప్పుడు ఆతిథ్యం లేవు గృహాలలో, అన్ని డిస్పోజబుల్ ప్లేట్లు, అంతా డిస్పోజబులే. మళ్ళీ కడిగితే ఇన్ని బోకులు ఏడగడుగుతావని చూసారా? ఒకవేళ డిస్పోజబుల్ అనుకుంటే, ఒకవేళ దేవుడు కూడా నేను డిస్పోజబుల్ అనుకున్నాడు అనుకో, భూమి మీద ఉండలేం మనం. జాగ్రత్త. మన కుటుంబాలలో నలుగురు వచ్చి ఆమెను అనాలి. నా స్నేహితులకు ఎప్పుడు చెప్తూ ఉంటా, 4 రాళ్ళు కాదు వెనక వేసుకోవాల్సిండేది. 4 రాళ్ళు వేసుకుంటారా, 3 రాళ్ళు వేస్తారా? చనిపోయినప్పుడు 3 వేస్తారు మా ప్రాంతంలో, తలకాయ మీద, కడుపు కాడ, కాళ్ళ కాడ. చూసారా? 4 రాళ్ళు కాదు, 4 స్నేహితులను సంపాదించుకో. నిన్ను మోసేవారిని సంపాదించుకో. నీ కొరకు కన్నీళ్లు పెట్టేవారిని సంపాదించుకో. నీ యొక్క అవసరాలు తీరుస్తూ నీ బాగోగులు చూసుకున్న వారిని సంపాదించుకో. శారా అన్ని విధాలుగా అబ్రహామునకు సహకారిగా ఉంది. ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనములో ఏం చూస్తామంటే, ఆదికాండములో యెహోవా తాను చెప్పిన ప్రకారము, ఎంత ధన్యత అండి, శారాను దేవుడు దర్శించెను. కనుక ఈ అమ్మాయి యేసుక్రీస్తునందు విశ్వాసము గల అమ్మాయి, నిరీక్షణ కలిగిన అమ్మాయి, భర్తను కూడా దైవ మార్గంలోకి నడిపించుకున్న అమ్మాయి, అత్తను ప్రేమతో చూసుకునే అమ్మాయి. కనుక ఎప్పుడైతే అత్తమ్మను ప్రేమతో చూసుకుంటావో నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మీ ఇంటి యొక్క గొప్పతనము ఇక్కడ తీసుకొని రాకూడదు. అర్థమైందా? ఇది నా ఇల్లు, మా అత్తగారు. ఏమైంది మా అత్తకు? ఏం పెట్టుకోదా నీళ్ళు? ఏం ఉతుక్కోలేదా?
నాకు చెప్తావు నాని వా అని అంటే నష్టం. అర్థమైందా? చాలా ప్రేమగా చూసుకోవాలి. తర్వాత శారా దేవుని కొరకు సాక్షిగా నిలబడిన శారా. ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనం. దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వెదరు. దేవుని కొరకు సాక్షిగా. ఈ అమ్మాయి చూసామండి, ఈ శారమ్మకు వయసు గతించినను దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, దేవుడు దర్శించాడండి, దేవుడు ఆశ్చర్యకరంగా సంతానం ఇచ్చాడండి. ఏం పేరు పెడతా ఉంది? ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. వీడు నాకు నవ్వు కలగజేసెను, వీడు నాకు నవ్వు కలగజేసెను. ఆఖరి మాట, శారా దేవుని ఆశ్చర్యకార్యములు, శారా జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యములు జరిగించిన శారా జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. 2వ వచనములో తానిచ్చిన మాట చొప్పున, ఆదికాండం 21:2లో ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి. చూసారా, దేవుని సమయం అంటూ ఒకటి ఉంది. మన గడియారాలన్నీ తప్పుడు గడియారాలు, కానీ దేవుని సమయం. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంది, దేవుడు తగిన కాలమందు మిమ్ముని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దావీదు తండ్రి మాటకు లోబడి, దావీదు తన ఇంటిలో గొర్రెలు కాపరిగా ఉన్నాడు. కానీ దావీదు దేవుని దృష్టిలో నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, గొర్రెలు కాయించిన దావీదును దేవుడు ఏం చేసినాడు? తగిన కాలమందు ఇశ్రాయేలుల సింహాసనమందు కూర్చోబెట్టాడు. అనాథైన ఎస్తేరు 127 దేశాలకు మహారాణి అయింది. తగిన సమయం, తగిన కాలం, నిర్ణయ కాలం. అందుకే గలతీ పత్రిక 4:4లో ఒక మాట ఉంది, దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. దేవుని నిర్ణయ కాలం, దేవుని సమయం అంటూ ఉంది. అయితే అంతవరకు ఏం చేసుకోవాలా? ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలా, నిరీక్షణతో ఉండాలి. భక్తుడు అన్నాడు కదా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. కనుక 4:4 గలతీ పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారును పంపాడు. ఎందుకు? మానవుడు పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, శాపానికి గురై ఉన్నాడు. మానవుడు తన పాపం వలన బయటపడడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. పాపానికి వచ్చు జీతము మరణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణమేమంటే రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక ఆయన ఆకాశానికి భూమికి వేలాడబోయబడి తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసముంచు ప్రతివాడు
నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇంకా ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ అవకాశము అయ్యగారికి అప్పచెప్తూ